ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 30వ అధ్యాయము. దేవాహుతి కర్దమ ప్రజాపతిని సేవిస్తుంది. ఆయన తపస్సు పాటిస్తున్నాడు, నియమాలు పాటిస్తున్నాడు. భర్త ఏం చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తుంది. ఆయనకు బాహ్యస్మృతి లేదు. ఒకనాడు దేవాహుతి చూడటానికి ఎంత అందంగా ఉందో ఇప్పుడంత శుష్కించిపోయింది. ఆమె పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు కర్దముని సేవించింది. కొంతకాలానికి ఒకరోజు కర్దముడు తపస్సులో నుంచి ఎందుకో ఒకసారి దేవాహుతి వంక చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈమె సౌందర్యాన్ని వర్ణన చేశాను. నా కోసం తప్పించటంలో, పరిశ్రమించటంలో, ఇన్ని ఏర్పాట్లు చేయటంలో ఈమె ఇలా అయిపోయింది అనుకొని, దేవాహుతి, నీ సేవలకు నేను సంతోషించాను. నీకు తీరవలసిన కోరిక ఏముంది అని అడిగాడు. ఒక సౌశల్యవంతురాలైన స్త్రీ భర్త వలన తాను సంతానవతి అయిన తల్లి కావాలని కోరుకుంటుంది. ఆమె ఇలా అంది: మీరు నా పతిదేవులు. మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టాన్ని నాకు కటాక్షించండి అని కోరింది. అంటే అప్పుడాయన తప్పకుండా కటాక్షిస్తాను అని ఒక అందమైన మాట చెప్పాడు. నీకు నేను చూడటానికి ఇలా ఆశ్రమంలో జటలు కట్టుకొని ఉరవపంజరము పైకి వచ్చేసి ఒక నారపంచా కట్టుకొని ఎప్పుడు దండక మండలాలు పట్టుకొని వెర్రివాడిలా తపస్సు చేసుకుంటున్న వాడిలా, ఏ భోగభాగ్యాలు లేనివాడిలా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ భూసైనం చేసేవాడిలా కనపడుతున్నాను కదా. నాకున్న భోగాలు ఎలాంటివో అని తెలుసా? ఈ భూమి యందు సార్వభౌములమని సమస్త భూమండలాలు ఏలగలమన్న చక్రవర్తులకు లేని భోగాలు నాకున్నాయి. నేను నిరంతరము శ్రీమన్నారాయణుని సేవించాను. అపారమైన భక్తితో యోగం అవలంబించాను. గొప్ప తపస్సు చేశాను. దానిచేత ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పించబడవలసిన భోగోపకరణాలన్నీ ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేవి కాదు. వాటిని నేను తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు. వాటిని చూడటానికి నీకు దివ్యదృష్టినిస్తున్నాను. భోగోపకరణాలను చూడాల్సింది అని దివ్యదృష్టి ఇచ్చాడు. ఆమె తెల్లబోయింది. ఒక పెద్ద భవనము వచ్చింది. ఆ భవనంలో గొప్ప శయ్యామందిరాలున్నాయి. ఆ శయ్యామందిరాలకు ఏనుగుల దంతాలతో చేయబడిన కోళ్ళు, కట్టుకోవడానికి వీలుగా వేలాడుతున్న చీనాంబరాలు, బంగారమో వెండితో చేయబడిన స్తంభాలు, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు వాటికి తాపడం చేయబడి ఉన్నాయి. లోపల శయనాగారాలు, బయట విశాలమైన ప్రాంగణాలు. వీటన్నిటినీ చూసి ఆమె అలా నిలబడిపోయింది. ఈ స్థితిలో ఉన్న దేవాహుతికి ఉత్తరక్షణంలో ఇవన్నీ కనపడ్డాయి. అప్పుడు కర్దమ ప్రజాపతి, దేవాహుతి, అదుగో బిందు సరోవరము, అందులో దిగి స్నానం చేసి బయటికి రా అన్నాడు. వచ్చేసరికి అంతకు పూర్వం దేవాహుతి ఎంత సౌందర్యంగా ఉండేదో దానికి 10,000 రెట్ల అధిక సౌందర్యం పొందింది. అక్కడ 1,000 మంది దివ్యకాంతలు కనపడ్డారు. వాళ్ళామెకు పట్టుపుట్టాలు కట్టి అంగారంగాలు నలది, ఆమె చక్కటి కేశపాసం ముడేసి రకరకాలైన పూలు పెట్టి ఒక నిలువుతద్దం తెచ్చి ఆమె ముందు పెట్టి సోయగం చూసుకోమన్నారు. అద్దంలో తన సోయగం చూసుకుని వెంటనే భర్తను స్మరించింది. ఉత్తర క్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షమయ్యాడు. మనము ఎవరూ అనుభవించని భోగాలు అనుభవిద్దాము రమ్మని విమానం ఎక్కించాడు. ఈ విమానము సమస్త లోకాల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిసిన ఈ విమానము సమస్త లోకాల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగిన విమానము. అలాంటి విమానంలో వాళ్ళు తిరుగుతున్నారు. భోగాలను అనుభవిస్తూ సుఖంగా తిరుగుతుండగా విమానము మేరుపర్వత శిఖరాల మీద దిగింది. అక్కడ మేరుపర్వత చర్యలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుష దేవతలు ఉన్నారు. గ్రహాలన్నీ ఆ మేరుపర్వతాన్ని చుట్టి వస్తుంటాయి. ఆ మేరుపర్వత చర్యలలో దేవాహుతితో కలిసి కొన్ని సంవత్సరాలు భోగాలు అనుభవిస్తూనే ఉన్నాడు. అలా భోగాలు అనుభవిస్తుండగా వారికి 9 మంది ఆడపిల్లలు పుట్టారు. 9వ పిల్ల పుట్టిన తర్వాత కర్దమ ప్రజాపతి, మనం ఎన్నాళ్ల నుంచి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా అన్నాడు. ఆమె 9 మంది పిల్లలు జన్మించారు. పెద్ద పిల్ల పెళ్ళీడుకు వచ్చేస్తుంది. జ్ఞాపకమే లేదు. కాలము క్షణంలా గడిచిపోయింది అన్నది.